పత్రిజీ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం. కదలి రండి తరలి రండిది మహాధ్యాన తరుణమండి, కదలి రండి తరలి రండిది మహాయోగ సమయమండి. ఆ నింగి నేల పులకించగా, నాలుగు దిశలకు జ్ఞాన వెలుగులు ప్రభవించగా, కదలి రండి తరలి రండిది మహాధ్యాన తరుణమండి, కదలి రండి తరలి రండిది మహాయోగ సమయమండి. సామాన్యుని మహాజ్ఞానిగా మార్చేది ధ్యానం, లోలోని దివ్య శక్తిని చూపేది ధ్యానం. పరమతత్వము తెలుపు యోగము పత్రిజీ ధ్యానం, గురువు తానై జనుల నడిపెను పత్రిజీ మార్గం. కులము మతమను భేదముండదు, పేద ధనికను మాట చేరదు, అందరొకటై చేయు ధ్యానము మానవాళికి మహద్భాగ్యం. విశ్వమందలి శక్తి అంతయు ఒక్క చోటే చేరగా, మహాగురువులు కదలి వచ్చడి మహాధ్యాన వేడుక. కదలి రండి తరలి రండిది మహాధ్యాన తరుణమండి, కదలి రండి తరలి రండిది మహాయోగ సమయమండి. ఎందరినో సాధకులుగా తీర్చిదిద్దిన యోగి, ఎల్లలనే చెరిపివేసిన దైవమే పత్రిజీ. పరమాత్మ రూపము చూపెనే పత్రిజీ, అజ్ఞానమన్నది రూపుమాపే జ్ఞాన వెలుగుల జ్యోతి. ఊరువాడలు పట్టణంబులు హద్దులే చెరిపేయగా, దేశ దేశములన్నీ దాటి జ్ఞానస్థలికే చేరగా, మహాధ్యాన యోగ వేడుక అంబరాన్ని తాకగా. ఇది కనని వినని ధ్యాన కాంతుల సంబరాలకు వేదిక. కదలి రండి తరలి రండిది మహాధ్యాన తరుణమండి, కదలి రండి తరలి రండిది మహాయోగ సమయమండి. జై గురుదేవ. ఎంత అద్భుతమైన పాట ఇది, ఎంత అర్థరాత్రం ఉందో చూడు. ఆనంద బాష్పాలు అదంతా కదే వచ్చేస్తాయి ఆ పాట వింటానే. మహానుభావునికి శతకోటి వందనాలు చెప్పుకుంటూ ఒకసారి గట్ట క్లాస్ కొడదాం. పత్రి సార్ దగ్గర పోయి మేము ఎన్నో రోగాలు పోగొట్టుకున్నాం, ఎన్నో బాధలు కొట్టుకున్నాం, ఎన్నో దుఃఖాలు పోగొట్టుకున్నాం, మీకు ఏమి ఇవ్వాలి సార్ మీరు ఉన్నామంటే, పత్రి సార్ నేనేం చేసినా చేయమన్నాడు. పత్రి సార్ ఏం చేసినాడు మేడం? ధ్యానం చెప్పినాడు, శాఖాగురి గురించి చెప్పినాడు. అదొకటే చేయండి అయినా మీరు జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పినాడు. మనకి స్వతంత్రం ఎప్పుడొచ్చింది మేడం? 1947 వచ్చింది. ఎవరికి వచ్చింది స్వాతంత్రము? మనకు వచ్చింది. బ్రిటిష్ పరిపాలన నుంచి మనము స్వేచ్ఛాజీవులైనాం. మళ్ళీ ప్రతి ఒక్క జీవి మనం ఎలాగ జీవించకొచ్చినామో ఈ భూమిపైకి, దానిలో కూడా స్వేచ్ఛ ఉందా లేదా? ప్రతి ఒక్క జీవికి మనకు ఒకరినైనా స్వేచ్ఛగా జీవించేది అనుకునేది. ప్రతి ఒక్క జీవి కూడా 84 లక్షల జీవరాశులు కూడా ఈ భూమికి ఆనందంగా జీవించడానికి వచ్చినాము, సుఖంగా జీవించడానికి వచ్చినాయి. మళ్ళీ దానిని మనం ఇబ్బంది పెట్టచ్చా? దాన్ని తినచ్చా? మళ్ళీ ఎంత కర్మ. మనం ఈరోజు ర్యాలీ చేసినాం. ఎందుకు చేసినాం ర్యాలీ? ఆ మూగజీవులు అనుకుంటాయి ఈ మహానుభావులు మమ్మల్ని తినుకోకుండా ఉండి మా కోసం తినద్దని చాటి చెప్తున్నారు. మమ్మల్ని తినుకోకుండా ఉండి మమ్మల్ని తినద్దని చాటి చెప్తున్నారు. ఈ మహానుభావులకి నేను సహాయ సహాయాలు అందించాలా లేదా అనుకుంటాయి లేవా? ఈ యోగులకి సహాయ సహాయాలు అందించాలి లేవా అనుకుంటాయి లేవా? ఆ జీవులు, ఆ మూగ జీవులు మీరు ఎప్పుడు ఆపదలో ఉన్నా, ఎప్పుడు దుఃఖంలో ఉన్నా మీ సహాయ సహాయాలు అందిస్తారు. ఏదో రూపంలో వచ్చి ఆ జంతువులు సహాయం చేసేకున్నాయి. ఆ జంతు జాతికి, ఆ వచ్చే జాతికి, మానవ జాతికి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం గట్టిగా. డైరెక్ట్ మేడం స్టేజ్ పైకి రావాల్సింది కోరుచున్నాం. ఓ పాట అంటే వాడు సార్ శివుని పాట అంట. అమ్మ కోరిక మేరకు ఒక కొంచెం 2 లైన్లు వాడండి. అమ్మ కోరిక మేరకు శివుని పాట 2 లైన్లు వాడు.
శంకరా నాద శరీరా పరా వేద విహారా ఖరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా ఖరా జీవేశ్వర శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. మీరంతా కళ్ళు మూసుకుంటే సార్ పడతాడు. సార్కి చాలా సిగ్గు. ఓకే, సార్కి ఒకసారి గట్టి క్లాస్ కొడతాం. ఈశ్వరి సార్కి జ్ఞానేష్ మేడం రావాల్సిన కోరుతున్నాం. మీ సందేశం ఇవ్వాల్సిందిగా మరీ కోరుకుంటాం. మేడంకి ఒకసారి గట్టి క్లాస్ కొడతాం. సారు చాలా సైలెంట్ ఉంటాడు, మహానుభావుడు. అసలు ఎక్కడో ఉంటాడు కానీ ఎంతో అద్భుతంగా సేవ చేస్తాడు. సారు కూడా మంచి పాటలు పాడతాడు, సింగరు సారు.